వెన్న ముద్దల బతుకమ్మ విశిష్టత చూద్దాం. ఆశ్వయుజ మాసంలో బతుకమ్మ పండుగలో 8వ రోజున వెన్న ముద్దల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజున తంగేడు పూలు, గోనుగు పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, గడ్డి పూలు మొదలైన పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మకు నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. ఈ రోజు 8 వరుసలతో బతుకమ్మను త్రికోణంలో లేదా వలయాకారంలో పేరుస్తారు. పసుపుతో గౌరమ్మను తయారు చేసి బతుకమ్మ వద్ద ఉంచుతారు. ఆపై ఇంటి ముందర వేసిన పెద్ద పెద్ద ముగ్గుల మధ్యలో బతుకమ్మను పెట్టి చుట్టుపక్కల ఆడవాళ్లతో కలిసి చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు మహిళలు. బతుకమ్మ పాటలు పాడిన తరువాత అంతా కలిసి చెరువులో కానీ నదిలో కానీ బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఆపై ఇంటికి వచ్చాక చిన్నపిల్లలకు నువ్వులు, బెల్లం, వెన్నతో చేసిన పదార్థాలను పంచిపెడతారు. మహిళలు ఒక్కరికి ఒకరు వాయనాలిచ్చిపుచ్చుకుంటారు. ఇంతటితో 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి.